పేషెంట్ నేమ్ వచ్చేసి షేక్ హబీబున్ సార్. నా పేరు షేక్ పర్వేజ్, నేను వాళ్ళ గ్రాండ్ సన్ని. యాక్చువల్గా ఒక 10 days బ్యాక్ తనకి బ్రీతింగ్ ఇబ్బంది బాగా ఎక్కువ ఉండేది అండ్ బాడీలో పార్ట్స్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి స్వెల్ అయిపోయింది అనమాట. సో ఏంటి ప్రాబ్లం అనేసి హాస్పిటల్కి వెళ్ళాము మా లోకల్ దగ్గర. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి రిపోర్ట్స్ చూసి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి, PCO2 లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. 1 day అడ్మిట్ చేశారు, బట్ సెకండ్ డే మిడ్ నైట్ వచ్చేసి బాగా సీరియస్ అయిపోయింది. PCO2 లెవెల్స్ వచ్చేసి 79, 78 అలా వచ్చేసింది. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేది వాళ్ళు చెప్పడం మాకైతే 45 అలా ఉండాలన్నారు, బట్ వాల్యూస్ వచ్చేసి 117. తర్వాత మేము తీసుకొచ్చే ముందు కూడా 150 ఆ రేంజ్లో ఉందన్నారు. సో చాలా కష్టం ఉంది, వెంటిలేటర్ పెట్టాల్సిందే అన్నారు. తర్వాత మేమేమనుకున్నామంటే వెంటిలేటర్ పెట్టినా కానీ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండాలి కాబట్టి, ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు చూడాలి కాబట్టి అని చెప్పి మేము రమేష్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాం సార్ ఎమర్జెన్సీలో. వచ్చే సిచ్యువేషన్లో అయితే అసలు మాకు మేము ఏమైనా మాట్లాడినా కానీ తను వింటుందో లేదో కూడా తెలియదు. మొత్తం అన్కాన్షియస్ మైండ్లో ఉందన్నమాట. ఇంకా మేము చాలా డేంజర్ అని చెప్పారు. ఇంకా ఫాస్ట్గా తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత ఆపరేట్ చేశారు ఒక 1 hour ఎమర్జెన్సీ ల్యాబ్లో. తర్వాత 1 hour తర్వాత కొంచెం కాన్షియస్ అయ్యి కొంచెం కళ్ళు తెరవడం స్టార్ట్ చేసింది. తర్వాత ఇంకా ఐసీయూకి షిఫ్ట్ చేశారనమాట. షిఫ్ట్ చేసిన తర్వాత ఒక 3 days అని ఆపరేట్ చేశారు. 3 daysలో ఏంటంటే అప్డేట్స్ ఏంటంటే తను ఏదైతే వెంటిలేటర్ పెట్టారో ఆ వెంటిలేటర్ కొంచెం సపోర్ట్ చేస్తుంది తను. తర్వాత ట్యాబ్లెట్స్ కూడా ఏదైతే మెడిసిన్స్ వాడారో దానివల్ల కొంచెం కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేవి కొంచెం కంట్రోల్ అయ్యి స్టేబుల్ రేంజ్కి వచ్చాయి అన్నమాట. సో వాల్యూస్ అనేవి స్టేబుల్గా ఉన్నాయి అండ్ SpO2 లెవెల్స్ అనేవి కూడా కొంచెం బెటర్గా అయ్యాయని చెప్పి ఇంకా షేరింగ్ వాడికి షిఫ్ట్ చేశారు. 3 days నుంచి ఇక్కడే ఉన్నాం సార్ అండ్ వాల్యూస్ కూడా కరెక్ట్గానే ఉన్నాయన్నారు. అండ్ నర్సెస్ కూడా టైంలో వచ్చి మాట్లాడడం కానీ, ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, హెల్త్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనుకోవడం కానీ చేస్తున్నారు. అండ్ డైటీషియన్స్ కూడా ఏమేమి తినాలి, ఎలా ఉండాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని బట్టి మేము డైట్ కూడా ఇస్తున్నాం ప్రస్తుతానికి. అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా చాలా వరకు సిగ్నిఫికెంట్గా తగ్గి ప్రస్తుతానికంటే నిన్న టెస్ట్ చేసినప్పుడు 39 ఉందన్నారు, స్టేబుల్గానే ఉంటుందన్నారు. అండ్ 5 days కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చి 5 days తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పారు సార్. గ్రాండ్ మదర్ని చూసింది బాలభాస్కర్ రావు సార్, పర్మానెంట్ సార్. మేము ఆయన చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం సార్. అంటే ఆయన ట్రీట్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉందన్నమాట. అండ్ చాలా బాగా చూసుకున్నాం. టైం టు టైం వచ్చి ఓపీస్ తర్వాత వచ్చి అడిగి, పర్సనల్గా అడిగి కనుక్కొని ఎలా ఉందో అడిగి సజెషన్స్ ఇస్తూ అండ్ ట్యాబ్లెట్స్ ఏం కంగారు పడద్దు అని చెప్పి తను పేషెంట్కి చాలా సపోర్ట్ చేశారు సార్. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్